హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్బ్ సిరీ. ఈ వీడియో నాకైతే మస్తు స్పెషల్ వీడియో. వై బికాస్ దీంట్లో ఎన్నో మెమరీస్ ఉన్నాయి. అది షార్ట్ టైం మెమరీస్ కావచ్చు, బట్ దెన్ ఆ మెమరీస్ అయితే నాకు లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. సదర్లాండ్లో వర్క్ చేసింది నేను కొంచెం టైమే కావచ్చు, అట్లా లైక్ 6 months కావచ్చు, కానీ ఆ మెమరీస్ అయితే నాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. సో ఇంతకు మ్యాటర్ ఏంటిదో చెప్పలే కదా, నేను సదర్లాండ్ నుంచి రిజైన్ చేసిన. సో ఇది నా లాస్ట్ వర్కింగ్ డే. ఇప్పుడే జాయిన్ అయినట్టుంది, కానీ అప్పుడే ఇంకా లీవ్ తీసుకోవాల్సి వస్తుంది. అది లాంగ్ లీవ్. ఇంకా మళ్ళీ అసలు జాయిన్ అవుతున్నా లేదో కూడా తెలియదు. సో అందుకే నాకు గుర్తుగా ఉండాలని ఈ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసి నేనైతే అప్లోడ్ చేసుకుంటాను. ఖచ్చితంగా ఆఫీస్కి ఎంట్రీ కాగానే మేము పోయేదైతే లాకర్ రూమ్కి, ఎందుకంటే మా ఎసెన్షియల్స్ అన్నీ అక్కడనే పెట్టుకోవాలి కాబట్టి. ఫోన్స్ మాకు అలౌ లేదు మా ఫ్లోర్కి. సో మా బ్యాగ్స్, ఫోన్స్ ప్రతి ఒక్కటి అక్కడ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఖచ్చితంగా నేను పోయేదైతే క్యాఫెటేరియాకి. అక్కడ ఏమో తిన్నా తినకున్నా, తీసుకోకపోయినా ఖచ్చితంగా నేను పోతా. ఆ తర్వాత నాకు ఈ ప్లేస్ అయితే మస్తు ఇష్టం క్యాఫెటేరియాలో. సో ఎప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నా అక్కడనే కూర్చొని తింటా. మీలో కొంతమందికి తెలుసు, నాకు చిన్న బాబు ఉన్నాడు. సో అడ్జస్ట్ అవ్వట్లేదు టైము. వర్క్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా టైం అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి మానేసిన. సో ఇదొక ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్ లెక్క. ఒక ట్రయల్ చేసినాం, అవుతుందా లేదా వర్కౌట్ అని చెప్పేసి. సో మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్కౌట్ అవుతలేదు. సో ఇంకోటి ఏంటంటే రీసెంట్గానే మేము స్కూల్లో జాయిన్ చేసినాం కాబట్టి కంప్లీట్ ఫోకస్ ఆయన పైన పెట్టాలని చెప్పి టెంపరీగా క్విట్ చేసేసినాం అంతే. సో అదంతా పక్కన పెడితే టీ ఆర్ కాఫీ ఎప్పుడు నేను తీసుకొచ్చుకొని తాగేదైతే ఈ ప్లేస్లో. అండ్ మళ్ళీ ఇంకొక ఫేవరెట్ ప్లేస్ నా సదర్లాండ్లో అంటే ఈ ప్లేస్ అనమాట. నాకు బ్రేక్ దొరికినప్పుడైతే నేను ఇక్కడికే వచ్చి టీ ఆర్ కాఫీ అయితే తాగుతా. అసలు నేను ఇమోషనల్ అవుతా అని అయితే అనుకోలేదు. నేను బయటికి వచ్చే టైంకే ఇట్లా మా ట్రైనర్ కనిపించింది. మా ట్రైనర్ కనిపించిన వెంటనే నేనైతే ఆమెను పట్టుకొని ఏడ్చేసిన. అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అట్లా ఏడుస్తానని చెప్పి. ఇంకా ఆ టైంలో ఫోటో అన్నా లేకపోతే వీడియో అన్న తీసుకుందామని ఆలోచన కూడా నాకు రాలేదు. అండ్ ఇంకో ప్లేస్ ఏంటంటే మనకి రెస్ట్ రూమ్. ఇంతకు మీరు ఎప్పుడైనా రెస్ట్ రూమ్లో ఇట్లా మిర్రర్ ముందు పిక్స్ తీసుకున్నారా, వీడియోస్ తీసుకుంటే నాకు కమెంట్ చేయండి. ఓ ఇంకేముంది, ఇంకా ఎండ్కి వచ్చేసింది. మాది వర్కింగ్ ఏరియా 9th floorలో, బట్ దెన్ ఐడి కార్డ్ అయితే సబ్మిట్ చేసేది 7th floorలో. సో 7th floorకి అయితే వచ్చేసి ఐడి కార్డ్ సబ్మిట్ చేసేసి మా ఇంటర్వ్యూ జరిగింది కూడా ఇదే ఫ్లోర్లో. ఫస్ట్ డే ఎంత నర్వస్గా ఉండేనో, లాస్ట్ డే కూడా నాకు అదే ఫీలింగ్ ఉండే ఎందుకో కానీ. ఆ ఐడి కార్డ్ సబ్మిట్ చేస్తుంటే నాకేదో తెలియని టెన్షన్ ఉండే లోపల. అది టెన్షన్ అనాలో బాధ అనాలో నాకైతే అర్థం కాలే, కానీ ఇస్తుంటే అదేదో బ్యాడ్ ఫీలింగ్ ఉండే. ఇంకా నేను మాటలను అయితే చెప్పలేను. ఇక్కడ సదర్లాండ్లో నా స్వీట్ అండ్ హ్యాపీ మెమరీస్ ఎండ్ అయిపోతాయి. అండ్ షార్ట్ మెమరీస్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే నేను వర్క్ చేసింది ఆల్మోస్ట్ ఓన్లీ 6 months కాబట్టి. ఇంకేముంది, సబ్మిట్ చేసినాక ఇంటికి అయితే పోయినా నేను. ఇంకా ఇక్కడ ఒక ఫనీ ఇన్సిడెంట్ జరిగింది. అసలు నేను ఈ ధ్యానంలోనో నాకే అర్థం కాలేదు. C1లో దిగాల్సింది గ్రౌండ్ ఫ్లోర్లోనే దిగేసి, అయ్యో ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా అని చెప్పేసి మళ్ళీ లిఫ్ట్ లోపలికి వెళ్ళిపోయినా. అట్లా ఉంటుంది మనతో ఒక్కొక్కసారి. మీకు ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా? అయిపోయింది పియాలతో సదర్లాండ్తో ఈ షార్ట్ అండ్ స్వీట్ మెమరీ లేదా మిగిలిపోతుంది నా లైఫ్లో. సో ఇంకా సర్చ్ చేయాలి వేరే జాబ్స్. లాస్ట్లీ ఒక మాట చెప్పాలి, నేను ఈ జాబ్ని కంటిన్యూస్గా సక్సెస్ఫుల్గా నేను 6 months చేసిందంటే అది మా మమ్మీ డాడీ వల్ల, ఇంకా మా ఆయన వల్ల, అండ్ లాస్ట్లీ మా రాఖీ వల్ల. నేను లేనప్పుడు ఆయాన్ని వాళ్ళు చూసుకున్నారు కాబట్టే నేను 6 months కంటిన్యూ చేసిన. ఒక 2 months ఆయానైతే మా మమ్మీ దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత రాఖీ మా దగ్గరికి వచ్చిండు. అట్లా ఒక 2 months ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ మా ఆయన జాబ్ క్విట్ చేసి ఆయన చూసుకోవాల్సి వచ్చింది. రాఖీ కొంచెం ఒక చిన్న పని పడి ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకని మా ఆయన టేక్ కేర్ చేసిండు. ఎప్పటికైతే నేను వీళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉంటాను లైఫ్లో. ఈ విధంగా 6 months అయితే కంప్లీట్ అయిపోయినాయి.